హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. రేషన్ కార్డ్ గురించి ఆల్రెడీ 2 వీడియోస్ చేశాను నేను. కానీ ఇంకా చాలా మందికి చాలా రకాలుగా డౌట్స్ ఉంటూనే ఉన్నాయి. సో అవన్నీ ఈరోజు మీరు చేసిన కామెంట్స్ అనేవి క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను. మీ కామెంట్స్కి నేను ఆల్రెడీ రిప్లై ఇచ్చాను, కానీ ఇంకా కొంతమంది కామెంట్స్ అనేది నేను డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను డైరెక్ట్ రిప్లైలో. అందుకే వీడియో చేస్తున్నాను. చాలామంది అడిగారు కూడా, మళ్ళీ ఒక వీడియో చేయండి అక్కయ్య క్లియర్గా చేయమని. సో వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఒక్కటే నా సైడ్ నుంచి రిక్వెస్ట్, ప్లీజ్ వీడియో అసలు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూసిన తర్వాత వీడియో మొత్తం చూడండి. ఏదో 1 మినిట్ 2 మినిట్ చూడడం కాదు, మీకు అవసరమైన ఇన్ఫర్మేషనే కదా అండి నేను ఇస్తుంది. సో వీడియో మొత్తం చూసాక మళ్ళీ ఇంకేమైనా డౌట్స్ అనిపిస్తే అప్పుడు కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అంతేకాని వీడియోలనే చెప్తూనే ఉన్నాను. నేను ఆల్రెడీ 2 వీడియోస్లో ఏమైతే మ్యాటర్ చెప్పానో అది వినకుండానే చాలామంది, అందరి గురించి అనట్లేదు, కొంతమంది మళ్ళీ అవే డౌట్స్ అడుగుతున్నారు. సేమ్ డౌట్, ఆ డౌట్స్ నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో క్లియర్ చేశాను. అందుకే చెప్తున్నాను, వీడియో అస్సలు స్కిప్ చేయకండి. మీకు కొంచెం స్లో అనిపిస్తే స్పీడ్ ఉంటుంది కదా, అందులో 1.25 1.5 స్పీడ్లో పెట్టుకొనైనా సరే వీడియో అయితే స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, ఓకేనా? అలాగే ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే, మీకు ఆల్రెడీ తెలిసిన విషయమే, మన భారత జవాన్లు యుద్ధం స్టార్ట్ చేశారు. యుద్ధం ఏంటిది, దేని గురించి అనేది మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో మనం చేయాల్సింది అయితే ఏం ఉండదు. వాళ్ళు అక్కడ ఎంత కష్టపడుతున్నారో మనల్ని కాపాడడానికి, ఒకటి మనం అందరం చేయాల్సింది మనస్ఫూర్తిగా మన సైడ్ నుంచి భారత జవాన్లందరికీ బ్లెస్సింగ్స్ ఇవ్వాలి. మనం మనస్ఫూర్తిగా వాళ్ళ గురించి ప్రే చేయండి. వాళ్ళందరూ క్షేమంగా యుద్ధం అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని రావాలని. ఫస్ట్ నేను ఈ వీడియోలో అయితే 5 పాయింట్స్ గురించి డిస్కస్ చేస్తాను. మళ్ళీ చెప్తున్నాను, 5 పాయింట్స్. అందులో మీకు ఎంత ఇంపార్టెంట్ అనేది ఈ 5 పాయింట్స్లో అన్నీ కవర్ అయిపోతాయి. దాని తర్వాత నేను ఆల్రెడీ తమ్నెయిల్లో పెట్టాను కదా, మీ కమెంట్స్కి నా రిప్లై ఇస్తానని. ఖచ్చితంగా కామెంట్స్ కూడా చదివి రిప్లై ఇస్తాను. ఆ 5 పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ అసలు మొత్తమే పెండింగ్ అని చూపిస్తుంది. ఎందుకు, అది ఎన్ని రోజులు చూపిస్తుంది అని అడుగుతున్నారు. దానికి సెకండ్ పాయింట్ ఏంటంటే, రేషన్ కార్డ్ ఇన్స్పెక్టర్ పెండింగ్ అంటే ఏంటి, డిసిఎస్ఓ పెండింగ్ థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఎంఆర్ఓ ఏసీఎస్ఓ పెండింగ్ అంటే ఏంటి. ఫిఫ్త్ పాయింట్ లాస్ట్, రేషన్ రావట్లేదు అని, రేషన్ కార్డ్ అప్రూవ్ అయింది కానీ బియ్యం ఇవ్వట్లేదు. ఈ 5 పాయింట్స్ అనేది ఇప్పుడు క్లియర్ చేసి నెక్స్ట్ కామెంట్స్కి వెళ్దాం, ఓకేనా? ఫస్ట్ పెండింగ్, మీ సేవలో అప్లికేషన్ పెట్టిన తర్వాత కూడా ఐడి తోటి మీరు ఎఫ్ఎస్సి సెర్చ్, నేను ఆల్రెడీ ఎలా సెర్చ్ చేయాలి ఏంటి అని ప్రీవియస్ వీడియోస్లో పోస్ట్ చేశాను. ఎవరైతే చూడలేదో మళ్ళీ వెళ్ళి చూడండి. ఇదే టాపిక్ మళ్ళీ డిస్కస్ చేయను, వేరే వాళ్ళకి కూడా చాలా బోరింగ్గా ఉంటుంది కాబట్టి. పెండింగ్ అని చూపిస్తుంది అంటే 1 డే 2 డే కాదు, 10-15 డేస్ నుంచి అలాగే పెండింగ్ చూపిస్తుంది. 3 మంత్స్ 2 మంత్స్ నుంచి అలాగే చూపిస్తుంది అంటే ప్రాబ్లం ఏంటో నేను చెప్తాను. ఓల్డ్ రేషన్ కార్డ్లో నేమ్ రిమూవ్ చేయకుండా డైరెక్ట్ అప్లికేషన్ అయితే ఎవరు పెట్టుకుంటున్నారో వాళ్ళది పెండింగ్ అనే చూపిస్తుంది. వాళ్ళే డైరెక్ట్ ఆన్లైన్ చేయలేరు కదా. మీరు చేయాల్సింది ఫస్ట్ ఓల్డ్ రేషన్ కార్డులో మీ నేమ్ ఉంటే అది డిలీట్ చేసుకోండి. ఎక్కడైనా ఎవరైనా, పెళ్ళి అయిన వాళ్ళైనా, లేదు 10 ఇయర్స్ అవుతుంది మ్యారేజ్ అయ్యి, 1 ఇయర్ అవుతుంది, 5 ఇయర్స్ అవుతుంది, వీళ్ళు ఎవరైనా సరే ఫస్ట్ ఓల్డ్ రేషన్ కార్డ్ మీకు ఉన్నట్టయితే అందులో ఫస్ట్ డిలీట్ చేసుకోండి. దాని తర్వాతే అప్లికేషన్ పెట్టుకోండి. సెకండ్ ఏంటంటే, మనం ఓల్డ్ రేషన్ కార్డు డిలీట్ చేసేటప్పుడైనా సరే, న్యూ రేషన్ కార్డ్ పెట్టుకునేటప్పుడైనా సరే వాలీ డాక్యుమెంట్స్ పెట్టండి. ఆ డాక్యుమెంట్స్లో ఎలాంటి మిస్టేక్స్ ఉండకూడదు. ఇలా ఉన్నా సరే మీకు ఎప్పటికైనా ఇలా పెండింగ్ అనేది చూపిస్తుంది, మీ అప్లికేషన్ అనేది ముందుకు వెళ్ళదు, ఓకేనా? ఫస్ట్ పాయింట్ అయిపోయింది. సెకండ్ పాయింట్ ఏంటంటే, రేషన్ కార్డ్ ఇన్స్పెక్టర్ పెండింగ్. ఇన్స్పెక్టర్ పెండింగ్ అనేది నేను ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో చెప్పాను. అయినా సరే ఎక్కువ మంది అదే అడుగుతున్నారు. ఫీల్డ్ వెరిఫికేషన్ చేస్తున్నారండి. సివిల్ సప్లైస్ వాళ్ళ దగ్గర ఫీల్డ్ వెరిఫికేషన్ జరుగుతుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫీల్డ్ వెరిఫికేషన్. అది అయిపోగానే మిమ్మల్ని మూవ్ చేస్తారు. నెక్స్ట్ ఫీల్డ్ వెరిఫికేషన్ ఏంటంటే అడ్రస్. ఫస్ట్ థింగ్ అడ్రస్, ఐడెంటిటీ డీటెయిల్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం డీటెయిల్స్ ఇవన్నీ చెకింగ్ జరుగుతుందని అర్థం. ఇన్స్పెక్టర్ అని అంటే అడ్రస్, ఐడెంటిటీ, ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్, ఎకనామిక్ ఎలిజిబిలిటీ, ఇవి 3 ఉన్నాయా లేవా అనేది ఇన్స్పెక్టర్ పెండింగ్ అని చూపిస్తుంది, ఓకేనా? థర్డ్ పాయింట్ ఏంటంటే డిసిఎస్ఓ పెండింగ్. డిసిఎస్ఓ పెండింగ్ అంటే డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ ఆఫీసర్. అక్కడ వెరిఫికేషన్ జరుగుతుంది అంటే ఫస్ట్ ఇన్స్పెక్టర్ పెండింగ్ అయిపోయింది. ఎక్కడైతే డిసిఎస్ఓ వాళ్ళ దగ్గర ఆగిందో వాళ్ళది ఇన్స్పెక్టర్ పెండింగ్ అయిపోయింది, ఇంకా మూవ్ అయింది అన్నట్టు. సో డిసిఎస్ఓ పెండింగ్ అని ఎవరిదైతే చూపిస్తుందో వాళ్ళ ఫైనల్ అప్రూవల్ అంటే ఫైనల్ స్టేజ్లో ఉంది అన్నట్టు. మీకు కొంచెం ఓపిక పడితే నెక్స్ట్ అప్రూవ్ అయిపోతుంది మీకు. ఫోర్త్ పాయింట్ ఎంఆర్ఓ ఏసీఎస్ఓ పెండింగ్ అంటే ఏంటంటే, ఎంఆర్ఓ ఏసీఎస్ఓ
మండల్ రెవెన్యూ ఆఫీసర్ దగ్గర వర్క్ చేస్తారంటే అసిస్టెంట్ సివిల్ సప్లయర్ ఆఫీసర్ అన్నట్టు. మనకి ఎంఆర్ఓ ఆఫీస్ లో వచ్చినాయి అన్ని అసలు అక్యురేట్ ఉన్నాయా లేవా అని ఈ అసిస్టెంట్ ఏసీఎస్ఓ అనే ఎంప్లాయీ అనేది చెక్ చేస్తాడు. అంతే, అక్కడ పెండింగ్ ఉంది అని చూపిస్తుంది అంటే మీకు కూడా ఇన్స్పెక్టర్ దగ్గర వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది, మీ స్టేటస్ కూడా మూవ్ అయింది అని అర్థం. ఒకటే దగ్గర ఆగలేదు, మీరు చెక్ చేస్తూ ఉండండి. సో మూవ్ అయింది. దీని తర్వాత నెక్స్ట్ స్టేజ్కి వెళ్తుంది ఇక్కడ కంప్లీట్ చేసుకున్నాక. నెక్స్ట్ 5th పాయింట్, రేషన్ వచ్చినా సరే రేషన్ కార్డు అప్రూవ్ అయింది, రేషన్ నెంబర్ వచ్చింది సరే అయినా సరే రేషన్ రావట్లేదు. దీనికి నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా ఆన్సర్ ఇచ్చాను, కానీ మళ్ళీ అదే అడుగుతున్నారు. కొత్తగా రేషన్ కార్డ్ వచ్చిన వాళ్ళకి ఈ మంత్ కాకుండా అంటే వెంటనే రేషన్ షాప్లో లింక్ అవ్వట్లేదట. అంటే ఎఫ్పిఎస్ ఉంటుంది కదా, ఫేర్ ప్రైస్ షాప్ అన్నట్టు, అక్కడ డిజిటల్గా యాక్టివ్ కావాలి మన రేషన్ కార్డు. ఎక్కడైతే షాప్ నెంబర్ ఇస్తారో అక్కడ డిజిటల్గా వాళ్ళు యాక్టివ్ అయితేనే దాని ప్రకారం మనకి బియ్యం అనేది ఇస్తారు రేషన్ షాప్లో. ఆ రేషన్ షాప్లో మనం ఫింగర్ ప్రింట్ పెడతాం కదా, ఒకసారి మీ ఆధార్ ఈకేవైసీ చేశారా లేదా చెక్ చేసుకోండి. ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం ఆధార్ ఈకేవైసీ అన్ని కరెక్ట్గానే ఉంటాయి. నెక్స్ట్ మంత్లో ఎవరికైతే డిజిటల్గా యాక్టివ్ అయిపోతుందో రేషన్ కార్డ్ అప్రూవ్ అవ్వడం వేరు, డిజిటల్గా ఎఫ్పిఎస్ షాప్ దగ్గర యాక్టివ్ అవ్వడం వేరు. అక్కడ యాక్టివ్ అయ్యాక వెంటనే నెక్స్ట్ మంత్ నుంచి మీకు రేషన్ బియ్యం వస్తాయి. ఓకేనా, డోంట్ వరీ. ఈ బయోమెట్రిక్ ఏదైనా ప్రాబ్లం ఉంటే సెట్ చేసుకోండి, మీ సేవకి వెళ్ళండి, మీ సేవకి వెళ్ళి అడగండి. ఓకేనా, ఇప్పుడైతే కామెంట్ సెక్షన్ ఓపెన్ చేద్దాం. సో నేను వేరే మొబైల్ చూస్తూ చెప్తాను ఒక్కొక్కరి కమెంట్. అందరి కామెంట్స్ అయితే చదవండి, అంటే అన్ని ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి. కొన్ని డిఫరెంట్ కామెంట్స్కి నేను రిప్లై ఇచ్చాను అనుకో, మిగతా వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కదా, అందుకని. అండ్ థ్యాంక్ యూ సో మచ్, ఒక 5 మెంబర్స్ వరకు థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్, చాలా క్లియర్గా చెప్పారు. మీలా ఇంత క్లియర్గా ఎవరు చెప్పలేదని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ మా. మీలా అందరూ వీడియో కంప్లీట్గా చూసి అర్థం చేసుకుంటే అది చాలు నాకు. నేను ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చేది కూడా అందుకే. ఫస్ట్ నేనైతే నేమ్స్ చదవట్లేదు, ఓన్లీ కమెంట్సే చదువుతున్నాను. నేమ్స్ రివీల్ చేయడం నాకు ఇష్టం లేదు. మేడం మాది డిసిఎస్ఓ పెండింగ్ అని 10 days నుండి చూపిస్తుంది, అసలు అవుతుందా లేదా చెప్పండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే డిసిఎస్ఓ పెండింగ్ అని చూపిస్తే 7 నుంచి 15 days వెయిట్ చేయండి. 15 days తర్వాత కూడా డిసిఎస్ఓనే పెండింగ్ చూపిస్తుంది అనుకోండి, ఒకసారి సివిల్ సప్లైస్ ఆఫీస్కి వెళ్ళి కాంటాక్ట్ అవ్వండి. అసలు ప్రాబ్లం ఏంటి, మాకు మూవ్ అయింది, లాస్ట్ స్టేజ్లో ఉంది కదా డిసిఎస్ఓ అప్రూవల్ అనేది. సో ప్రాబ్లం ఏమైనా ఉందా, డాక్యుమెంటేషన్స్లో ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఒకసారి తెలుసుకోండి. 15 days అయితే వెయిట్ చేయండి. నెక్స్ట్ ప్రజాపాలన గురించి వీడియో లాస్ట్లో చెప్తాను. చాలా మంది ఇదే క్వశ్చన్ అడిగారు, మేము ప్రజాపాలనలో అప్లై చేసాము, నేమ్ వచ్చింది, ఎలా చెక్ చేసుకోవాలని. నేను ఈ 5 points కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్ ప్రజాపాలన గురించి చెప్తాను. మీరు వీడియో అయితే స్కిప్ చేయకండి. నెక్స్ట్ ఇంకొక కమెంట్ అంటే, మాకు రేషన్ కార్డ్ వచ్చింది, కొత్త రేషన్ కార్డు, కానీ టీఎస్ నాట్ ఎలిజిబుల్ అంటే ఏంటి మేడం? టీఎస్ నాట్ ఎలిజిబుల్ అంటే రేషన్ కార్డ్ అప్రూవ్ అయింది కానీ ఇంకా టీఎస్లో యాక్టివ్ కాలేదు, తొందరలో యాక్టివ్ చేస్తారు పక్కాగా, టెన్షన్ పడకండి. నెక్స్ట్ పెండింగ్ ఎట్ ఇన్స్పెక్టర్ అని చాలా డేస్ నుండి చూపిస్తుందట. పెండింగ్ ఎట్ ఇన్స్పెక్టర్ది ఆల్రెడీ నేను మీనింగ్ చెప్పాను కదా వీడియో స్టార్టింగ్లో. ఒక 15 నుంచి 30 days వెయిట్ చేయండి. 30 days తర్వాత కూడా అంటే 1 month తర్వాత కూడా ఇంకా పెండింగ్ ఎట్ ఇన్స్పెక్టర్ అంటే మీ డాక్యుమెంటేషన్స్లోనో ఫీల్డ్ వెరిఫికేషన్లోనో ఏదో ప్రాబ్లం ఉంటుంది. 1 month తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి కలవండి ఒకసారి. ఓకేనా, చాలా మందికి ఇదే పెండింగ్ ఎట్ ఇన్స్పెక్టర్వే ఎక్కువ మెసేజెస్ అయితే చేశారు. ఇంకా మేడం నాకు రేషన్ కార్డ్ అప్రూవ్ అయింది కానీ రేషన్ కార్డ్ నంబర్ రాలేదు, ఖచ్చితంగా వస్తుంది. రేషన్ కార్డ్ అప్రూవ్ అయింది అంటే యాక్టివ్లో చూపిస్తుందా లేదా చెక్ చేసుకోండి. యాక్టివ్ చూపించినాక రేషన్ నెంబర్ అయితే వస్తుంది, మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా, ఇంకా ఇంకో కమెంట్ ఏంటంటే ప్రజెంట్ మీ సేవలో నేమ్స్ డిలీట్ ప్రాసెస్ చేయడం లేదు కదా మేడం, దెన్ ఎనీ నేమ్ డిలీట్కి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో క్లియర్గా ఒక వీడియో చేయండి ప్లీజ్. ఇది డాక్యుమెంట్స్ కావాలా వద్దా, నెక్స్ట్ వీడియో చేయాలా వద్దా మీరే చెప్పండి డాక్యుమెంట్స్ గురించి. అలాగే ఇంకో పాయింట్ మిస్ అయ్యారు ఇక్కడ, మీ సేవలో నేమ్స్ డిలీట్ చెయ్యరు. నేమ్స్ డిలీట్ అంటే మీ డిస్ట్రిక్ట్ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి నేమ్స్ డిలీట్ చేయించుకోండి ఓల్డ్ రేషన్ కార్డులో. డిలీట్ అయిన తర్వాత మీ సేవలోకి వెళ్ళి న్యూ రేషన్ కార్డ్ గురించి అప్లికేషన్ పెట్టుకోండి. ఓకేనా, ఇంకొక కమెంట్, మేడం నా పేరు ఫస్ట్ లిస్ట్లో నేమ్ వచ్చింది, ఓకే కానీ ఎలా తెలుసుకోవాలి? 6 గ్యారెంటీలో ఇచ్చిన పేరు, 6 గ్యారెంటీలో ఇచ్చిన పేరు అనేది నాకు అసలు అర్థం అవ్వలేదు. మీరు ఏ గ్యారెంటీస్ గురించి చెప్తున్నారో ఒకసారి క్లియర్గా మళ్ళీ కామెంట్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ గ్రామ సభ గురించి కూడా, గ్రామ సభ అండ్ ప్రజాపాలన వీటి రెండింటి గురించి నేను వీడియో లాస్ట్లో మాట్లాడతాను. హాయ్ మేడం, ఎంఆర్ఓ ఏసీఎస్ఓ పెండింగ్ తర్వాత డిఎస్ఓకి ఫార్వర్డ్ చేయడానికి మీకు ఎన్ని రోజుల్లో అయింది? మాకు ఎంఆర్ఓ తర్వాత ఏసీఎస్ఓ అయితే చూపించలేదండి, మాకు డైరెక్ట్ డిసిఎస్ఓదే చూపించింది. ఇప్పుడు ఏసీఎస్ఓ దగ్గర మీరు ఆగింది కాబట్టి
నేను చెప్తాను. ఒక 7 to 20 days టైం పడుతుంది. ఆ టైం వరకు మీకు కాలేదంటే సేమ్ సివిల్ సప్లైస్ ఆఫీస్కి వెళ్ళి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. మేడం, మా న్యూ రేషన్ కార్డ్ అప్రూవ్ అయింది, యాక్టివ్లో లేదు. యాక్టివ్ అవుతుందండి, ఇప్పుడే అప్రూవ్ అయింది కదా, నెక్స్ట్ ఒక 1 week లోపు చెక్ చేయండి, యాక్టివ్ అవుతుంది. ఆర్సీ నెంబర్ కూడా వస్తుంది. అలాగే డాటా నో ఫౌండ్ అని వస్తుంది, ఏం చేయాలి? ఈ టాపిక్ గురించి లాస్ట్ మాట్లాడతాను. ఇంకా మిగతా పెండింగ్ ఎట్ ఇన్స్పెక్టర్, ప్రజాపాలన గురించి. నెక్స్ట్ రేషన్ కార్డ్, న్యూ మ్యారేజ్ అయింది, రేషన్ కార్డుకి మ్యారేజ్ సర్టిఫికేట్ ఉండాలా మేడం? ఖచ్చితంగా ఉండాలి. కొత్తగా పెళ్ళైంది కాబట్టి మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంటేనే అక్కడ అప్లికేషన్కి అవుతుంది. నెక్స్ట్ డాటా నాట్ ఫౌండ్. ఇంకా మున్సిపాలిటీలో అంటే మున్సిపాలిటీ అంటే గవర్నమెంట్దే కాబట్టి గవర్నమెంట్ హోమ్స్ ఉన్నా 4 wheelers ఉన్నా మీరు రేషన్ కార్డుకి ఎలిజిబుల్ అవ్వరు. నెక్స్ట్ మళ్ళీ ప్రజాపాలనలో అప్లై చేసాము, స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ రిజెక్టెడ్ అని ఉంది, మళ్ళీ అప్లై చేయాలా? ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఫస్ట్ రిజెక్టెడ్ అంటే రీజన్ చూపిస్తుంది కదా, ఆ రీజన్ ఏంటో తెలుసుకోండి. సో ఆ డాక్యుమెంట్స్ ప్రాబ్లమా, ఫీల్డ్ వెరిఫికేషన్ ప్రాబ్లమా, దాన్ని ఫస్ట్ రీచెక్ చేసుకొని సాల్వ్ చేసుకున్నాక మీ సేవలకు వెళ్ళి రీఅప్లికేషన్ పెట్టుకోండి. అండ్ హాయ్ మేడం, మాకు రేషన్ కార్డు మా అమ్మ వాళ్ళతో ఉమ్మడిగా ఉండేది. ఇప్పుడు అందులో నుండి మా ఇద్దరు పేర్లు అంటే వైఫ్ అండ్ హస్బెండ్ని ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి లెటర్ రాసి డిలీట్ చేశారు. అందులో నుండి మా పేర్లు రిమూవ్ అయ్యాయి. ఆల్రెడీ ప్రజాపాలనలో కొత్త రేషన్ కార్డు కావాలని దరఖాస్తు ఇచ్చాము. మళ్ళీ మీ సేవలో అప్లికేషన్ పెట్టాలా? ఎంఆర్ఓ ఆఫీస్లో అడిగితే మీ పేర్లు సివిల్ సప్లైస్కి పంపామంటున్నారు. ఒకవేళ మీ సేవలో అప్లికేషన్ పెడితే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ, భార్య భర్తలో ఎవరి పేరైనా పెట్టచ్చా? అఫ్కోర్స్ ఎవరి పేరైనా పెట్టచ్చు. ఎక్కువనైతే ఇంకా మీ వైఫ్దే పెట్టండి, హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ. ఖచ్చితంగా మళ్ళీ మీ సేవలో కూడా అప్లికేషన్ పెట్టుకోండి. మాకు పెండింగ్ వస్తుంది కానీ షాప్ నెంబర్ చూపిస్తలేదు. షాప్ నెంబర్ చూపిస్తుందమ్మా, అప్రూవ్ అయ్యాక అయినా చూపిస్తుంది, లేకపోతే నార్మల్గా అయినా షాప్ నెంబర్ చూపిస్తుంది. FSC సెర్చ్లో వెళ్ళి చూడండి, ప్రీవియస్ వీడియోలో చూపించాను ఎలా సెర్చ్ చేయాలో. ఈ యాంజిల్ అమ్ము బేబీ కృష్ణ యాంజిల్, నేను నేమ్స్ రివీల్ చేయాలని అనుకోలేదు, కానీ ఒక్క నేమే రివీల్ చేస్తున్నాను, ఎందుకంటే తను చాలాసార్లు మెసేజ్ చేసింది. నేను చెప్పాను మా MRO ASC SO, ఇప్పుడే చెప్పాను స్టార్టింగ్లో, ఒకసారి నువ్వు క్లియర్గా విను, ఓకేనా? చాలా టెన్షన్ పడుతున్నట్టున్నావు, అసలు టెన్షన్ పడకు, కొంచెం టైం పడుతుంది. పేజ్ ఎక్స్పైర్డ్ అని వస్తుంది మ్యామ్, ప్లీజ్ చెప్పండి. పేజ్ ఎక్స్పైర్డ్ అని వస్తే రీఫ్రెష్ చేయండి, లేకపోతే బ్యాక్కి వెళ్ళి ఫోన్ ఒకసారి మొత్తం రిఫ్రెష్ చేసి నెట్ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేసి మళ్ళీ సెర్చ్ చేయండి, వస్తుంది. ఇంకో కమెంట్ అంటే ప్రీవియస్ వీడియోలో FSC సెర్చ్ గురించి చెప్పాను కదా, అప్రూవ్ అవుతారు కదా లిస్ట్, అప్రూవల్ లిస్ట్ అంతా చూపించాను. సో 2015లో MRO అప్రూవ్డ్ అని ఉన్నాయట, మీరేమో న్యూ రేషన్ కార్డ్ అని పెడుతున్నారు, వీడియోస్ అన్ని ఫాల్స్ చేస్తున్నారని చెప్తున్నారు. నాకు ఫాల్స్ ఫేక్ వీడియోస్ చేయాల్సిన అవసరం అస్సలు లేదు. అందులోనే మన న్యూవి కూడా అప్డేట్ అవుతూ వస్తాయి. 2015 నుంచి చూసారు మీరు, 22, 23, 24, 2025 ప్రజెంట్ లాస్ట్ మంత్లో కూడా ఏప్రిల్లో కూడా అప్రూవ్ అయినవి ఉన్నాయి. అందులో కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. దాన్నే అప్డేట్ చేస్తూ ఉంటారు, అదే న్యూ రేషన్ కార్డ్ లిస్ట్. ఇప్పుడు లాస్ట్ టాపిక్ చెప్తానని చెప్పాను కదా, ప్రజాపాలన గురించి చెప్తాను. ప్రజాపాలన గురించి టోటల్ ఇన్ఫర్మేషన్. ప్రజాపాలనలో చాలా మంది అప్లై చేసుకున్నారు, ఎక్కువ కామెంట్స్లో వాళ్ళే ఉన్నారు, నేను కూడా అదే బాధితురాల్ని. కానీ ప్రజాపాలనలో అప్లై చేసినప్పుడు మనం ఏం పెట్టాం? ఓన్లీ ఆధార్ కార్డు నేమ్స్ పెట్టాం అంతే. మన రేషన్ కార్డు పెట్టాం, ఓల్డ్ రేషన్ కార్డు నంబర్స్ ఇవి రాయలేదు. ఇవన్నీ రాయనప్పుడు లక్షల్లో అప్లికేషన్స్ వచ్చాయి. వాళ్ళు వెంటనే ఆన్లైన్ చేస్తారు అని మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సో గవర్నమెంట్ వాళ్ళంటే కొంచెం వర్క్, ఎంప్లాయీస్ అనే షార్టేజ్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇంటింటికి వచ్చి సర్వే చేసి మీకు కొత్తగా పెళ్ళయిందా, ఆల్రెడీ నేమ్స్ రిమూవ్ చేశారా, ఇదంతా వెరిఫికేషన్ అనేది చాలా లేట్ ప్రాసెస్. ప్రజాపాలనలోనే అప్లై చేసి నేమ్ రిమూవ్ చేయకుండా మళ్ళీ కొత్తగా మీ సేవలో అప్లికేషన్ పెట్టుకోకుండా వెయిట్ చేసే వాళ్ళైతే, రాదు అని చెప్పట్లేదు, వెయిట్ చేయండి, చాలా టైం పడుతుంది. ప్రజెంట్ అయితే ఆ అప్లికేషన్స్ అయితే చూడట్లేదు ఎవరు. ఖచ్చితంగా నేను చెప్పినట్టు నేమ్ రిమూవ్ చేసుకొని మళ్ళీ కొత్తగా అప్లికేషన్ పెట్టుకోండి. ఇంకోటి, ప్రజాపాలనలో అప్లై చేసాము, ఆల్రెడీ మా నేమ్ వచ్చింది, రిలీజ్ చేశారు, కానీ అప్లికేషన్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలని అడుగుతున్నారు. ఆన్లైన్లో అయితే చెక్ చేసుకోవడం రాదు, మన ఆధార్ కార్డ్ కొట్టినా సరే డాటా నాట్ ఫౌండ్ అనే వస్తుంది. డాటా నాట్ ఫౌండ్ అంటే వాళ్ళు ఇంకా మీ నేమ్స్ని ఆన్లైన్ చేయలేదని అర్థం. లక్షల్లో అప్లికేషన్స్ వచ్చి ఎంప్లాయీస్ మాత్రం షార్టేజ్ ఉన్నప్పుడు ఎలా చేస్తారు మీరే చెప్పండి, ఒక్కసారి అర్థం చేసుకోండి. సో ఎప్పటి నుండో ఉంది ప్రాసెస్. కొత్తగా పెళ్ళైన తర్వాత సేమ్ మన డిస్టిక్లో ఉన్న MRO ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఓల్డ్ రేషన్ కార్డ్ నుంచి నేమ్ రిమూవ్ చేసుకొని మళ్ళీ కొత్త అప్లై చేసుకోవాలని. కానీ కొత్తగా ప్రజాపాలన వచ్చేసరికి అందరు కన్ఫ్యూజ్ అయ్యారు. ఓకే పెట్టాం కదా అని రిలాక్స్ అయ్యారు. రిలాక్స్ అయిన వారు ఓకే, ప్రాబ్లం ఏం లేదు, అందులో పెడితే మీకు ఓపిక ఉంటే వెయిట్ చేయండి, వస్తాయి ఫ్యూచర్లో.
లేదు మాకు ఇప్పుడే కావాలంటే నేను చెప్పిన ప్రాసెస్ ఫాలో అవ్వండి. ప్రీవియస్ 2 వీడియోస్ చూడండి, చాలా క్లారిటీగా చెప్పాను. మళ్ళీ మళ్ళీ అదే సాగదీయను. చాలా మంది బోరింగ్ గా ఫీల్ అవుతున్నారు చెప్పిందే చెప్తే. సో ఇదన్నమాట ప్రజాపాలన గురించి. నెక్స్ట్ ఏంటంటే మాది ప్రజాపాలనలో దరఖాస్తు చేసాం, ఇంటికి వచ్చి ఎంక్వైరీ చేశారు. బట్ మాకు చూపిస్తలేదు మీ సేవలో అప్లై చేయాలా. ఖచ్చితంగా మీ సేవలో అప్లై చేస్తేనే ఆన్లైన్ లో చూసుకోగలం. లేదు మేము ఇప్పుడు అప్లై చేయం, మాకు ఆల్రెడీ నేమ్ వచ్చింది కదా అనే కాన్ఫిడెన్స్ మీకుంటే వెళ్ళి ఎంఆర్ఓ ఆఫీస్ లో అడగండి. వాళ్ళు మీ ఆధార్ కార్డ్ నంబర్ తోటి సెర్చ్ చేసి చెప్తారు. మనకైతే ఆన్లైన్ లో అయితే రాదు. ఇప్పుడు ప్రజాపాలన అప్లికేషన్స్ అయితే చూసుకోలేము. ఇదే క్వశ్చన్ చాలా మంది అడిగాడు ప్రజాపాలన గురించి. సో క్లారిఫై అయింది అనుకుంటున్నా. ఈ డాటా నో ఫౌండ్ అనేది కూడా సేమ్, మీది ఇంకా ఆన్లైన్ అవ్వలేదు, అందుకే డాటా నో ఫౌండ్ అని వస్తుంది. నెక్స్ట్ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ ఈస్ ఆల్రెడీ అలౌటెడ్ ఫర్ ద ఎంటైర్ యూఐడి ఇలా వస్తుంది. రేషన్ కార్డ్ లేదు, పాత రేషన్ కార్డ్ కూడా లేదు. ఆన్లైన్ లో చేస్తే ఎలా వస్తుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. రేషన్ కార్డులో పేర్లు కూడా డిలీట్ చేసాం, అయినా చూపిస్తలేదు ఎందులో కూడా. మీ సేవలో ఆన్లైన్ చేసిన వారికి రేషన్ కార్డ్ వస్తుందా, మరి ప్రజాపాలనలో దరఖాస్తు పెట్టామా, వస్తాయా లేదా. మీరు ఆల్రెడీ నేమ్స్ డిలీట్ చేశారు కదండి, మరి ఓన్లీ ప్రజాపాలనలో నమ్ముకోవడం కంటే మీ సేవలో అప్లికేషన్ పెడితే ఇప్పటికి వచ్చేది. ఖచ్చితంగా మీ సేవలో అప్లికేషన్ పెట్టుకోండి. సో ఇవన్నీ కామెంట్స్ ఆల్మోస్ట్ ఇవే ఉన్నాయి. అన్ని కామెంట్స్ అయితే నేను కవర్ చేశాను. అర్థం అవ్వని వాళ్ళు రిపీటెడ్ గా చూడండి. ఇంకా ఏమైనా మొత్తం వీడియో కంప్లీట్ గా చూసాక ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఓకేనా. అలాగే డాక్యుమెంట్ గురించి కూడా పెట్టండి, ఓకేనా. మీరు కామెంట్ చేస్తే నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. ఏమేమి డాక్యుమెంట్స్ పెట్టారు, అవి ఏం పెట్టారు నేను చెప్తున్నాను కదా. ఇన్స్పెక్టర్ దగ్గర చాలా మంది ఆగిపోయింది డాక్యుమెంట్ వెరిఫికేషన్ దగ్గర, అసలు ఎలాంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశారు అనేది. సో ఈ వీడియో కావాలంటే నెక్స్ట్ వీడియోలో చెప్తాను డాక్యుమెంట్స్ గురించి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, చాలా ఇంపార్టెంట్ విషయం. అలాగే ఈ కామెంట్స్ మీకున్న డౌట్స్ కొంతమంది కామెంట్స్ చేయకపోవచ్చు, ఇంకొంతమంది కామెంట్స్ చేశారు కదా, మీరు షేర్ చేస్తే ఓకే ఇదే డౌట్ వేరే వాళ్ళకు ఉంటే కూడా క్లారిఫై అవుతుంది. అలాగే కొత్త వాళ్ళు ఉన్న సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి నోటిఫికేషన్ ఆల్ ఆన్ చేసి పెట్టుకోండి. నేను పెట్టే వీడియోస్ అనేది నోటిఫికేషన్ వస్తుంది, మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.